ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలను మీ దీవెనతోటి ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరం ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఇందులో ప్రజల దీవెనతోటి అధికారులకు వచ్చిన 24 గంటల్లోనే 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి 7వ తేదీన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సభ్యులతోని ప్రమాణం చేసిన 2 రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుపేదలకు జబ్బు వస్తే, ప్రాణాంత వ్యాధులు వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పెంపొందించుకునే పరిస్థితి మనందరూ కూడా చూశారు. అదే ధరలో మళ్లీ మేము ఇస్తామని చెప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాల్లో, పట్టణాల్లో, తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 3 సంవత్సరాల పరిమితులు తీసుకొని ఏదైతే ఒక ఇంట్లో గత 3 సంవత్సరాలుగా ఎన్ని సిలిండర్లు వాడినరో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ గృహానికి అన్ని సిలిండర్లు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకునే వారు కూడా 500 రూపాయలకి ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది. మీరందరూ కూడా చూసినన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో ప్రధాన హామీ గృహజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు 200 యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా జీరో బిల్, మహిళా తల్లులకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఏ విధంగా అమలవుతుందో ఈ మార్చి నుంచి వచ్చేటువంటి 200 యూనిట్లకు వారందరూ కూడా జీరో బిల్లును ఇవ్వాలని, ఆ వచ్చినటువంటి బిల్లును ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఈరోజు ఇక్కడ సెస్ మన జిల్లాలో ఉంది కాబట్టి సెస్ ప్రభుత్వం చెల్లించే విధంగా, అదేవిధంగా ట్రాన్స్కోప్గా పిలువబడేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగి మనం మార్చి నుంచి కూడా జరుగుతుంది. ఇది పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఓ తల్లి వీడియో చూసినాం, ఈ నెల నుంచి నీకు బిల్లు లేదు కదా అంటే నిజంగా ఆయన దేవుడు, నాకు మాటలు రావడం లేదు. మాలాంటి నిరుపేదలకు ఈరోజు ఒక వరం లాంటిది ఈరోజు గృహజ్యోతి కానీ యాసిర్ చెప్పిన మాట పేదల సంక్షేమాల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేసుకోవడం ఆనందదాయకంగా ఉందని వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు సెస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రముఖులందరూ, పాత్రికేయ మిత్రులు, పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ మధ్యలో ఈఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది, మనం పత్రికలలో కూడా ప్రధాన పత్రికలలో కూడా వచ్చింది. ఈఆర్సీ చేసినటువంటి ప్రతిపాదన నష్టాలు ఉన్నటువంటి సెస్సును విలీనం చేయండి. ఈరోజు టీఎస్ ఎన్టీపీసీకి సంబంధించిన దానిలో విలీనం చేయమని చెప్పిన ఒక వార్త చూసినాం. ప్రధానంగా దానిపై చర్చలు జరిగినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 2014 నుంచి 2022 వరకు జరిగినటువంటి దానిలో వాళ్ళు జరిపినటువంటి సర్వేనా లేకపోతే వాళ్ళు జరిపినటువంటి ఆడిట్ అనుకుందాం, దానిలో మీరు 94,88,000 నష్టపోయింది. ఇలా ఇది సంస్థ మనుగడ సాగించడం కష్టం కాబట్టి మీరు ఈ సంస్థను విలీనం చేయమని చెప్పని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిండు. మరి మనం అందరం కూడా ఈరోజు ఈ శిశువును కాపాడుకుందాం అనేటువంటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భం కూడా ఆసన్నమైనటువంటి వేళ మీరందరూ కూడా గట్టిగా నిలబడి సంస్థను కాపాడడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తప్పు ఫలించుకుంటే గత ప్రభుత్వాలు ఏం జరిగిందనేటువంటి చర్చ కంటే ఆ జరిగిన తప్పును సవరించుకొని ఏదైతే కేటగిరీల పరంగా ఏ ఒత్తిడి వల్ల జరిగిందో దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సరి చేసుకుందామంటే ఈ 94,94 కోట్లు ఈరోజు మన ప్రజల దగ్గర నుంచి మళ్ళీ రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనంతటికి కారణం మళ్ళీ మనమే. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇన్ని రోజులు లేదు, ఈ రోజు 94 కోట్లు మమ్మల్ని కట్టుకుంటుంది ప్రభుత్వం వచ్చిందని చెప్పని మళ్ళీ ప్రజలలో చర్చ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటిది పొరపాటు ఆనాడే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అధికార యంత్రాంగం పైన ఉండేటువంటి మాటను కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విధంగా చేస్తే మన సంస్థ లాభపడుతుంది, ఏ విధంగా చేస్తే ఈ సంస్థ
అందులో కలవకుండా ఉంటుందనేది కూడా ఆలోచన చేయడం కోసం పాలకవర్గం ఒక ప్రత్యేక చర్య తీసుకొని ప్రజలలోకి వెళ్లి జరిగినటువంటి తప్పిదాన్ని చెబుతూ ప్రజలను మెప్పించి ఒప్పించి మన వైపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా, దీనికి రాజకీయాలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని వసూలు చేసుకుని చెప్పినటువంటి ఆలోచన ప్రజలలో రాకుండా చేయవలసిన బాధ్యత మీపైన ఉందన్నమాట. ఆ సందర్భంలో మా వంతు సహకారం కూడా మీ అందించడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ సందర్భం చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పోకుండా పాలకవర్గం సమన్వయంతో ప్రజలతో సమన్వయం చేస్తూ చక్కటి ఆలోచనతోటి సంస్థల లాభాల పాటు నడవడానికి కోసం ప్రయత్నం చేయాలని మీ ప్రైవేట్ సంభాషణలో మీ చైర్మన్ గారు ఎండీ గారు చెప్తున్నప్పుడు 12 కోట్ల డిమాండ్ మేము మెల్లమెల్లగా 19 కోట్ల వరకు తీసుకుపోయినామని చెప్పని మీరు చెప్పినటువంటి పరిస్థితి. నేను అనుకుంటే ఈ గృహజ్యోతి వచ్చిన తర్వాత మీకు ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు, ఇంకా డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ 1,00,000 ఇండ్లు ఉంటే ఆ ఇండ్లకు సంబంధించిన బిల్లు ప్రభుత్వమే మనకి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టాలు నడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జరిగిన నష్టాలను అంచనా వేస్తూ ఏ విధంగా రాబట్టాలనో దాన్ని ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా, గృహవసరాల వారికి చిరు పరిశ్రమలకు ఇబ్బంది తలెత్తకుండా చూడవలసిన బాధ్యతను మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ, సంస్థపై ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం మరింత పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 4వ కేటగిరీ ఉన్నప్పుడు మీరే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ 3వ కేటగిరీ వేయరు, మళ్ళీ ఇప్పుడు 3 నుంచి 4 రమ్మంటున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది మీకు కూడా ఉందని వాళ్ళు కూడా పునరాచన పడ్డారు. ఆనాడు మేము 4 నుంచి 3కి మేము పోయేది కాకుండా అనేటువంటి ఆలోచన వారిలో కూడా వచ్చింది. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు సబ్సిడీలు కూడా గతంలో ఏ విధంగా ఉందో అది ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేందర్ రెడ్డి గారికి అన్నారు. వారు మేము పొన్నంరావు గారు తీసుకొని పోయినాం. 7వ తేదీన వారు ముఖ్యమంత్రి వస్తున్నాం. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంశంలో కూడా నేతలకు సంబంధించినటువంటి వారు ఒక భరోసాను కల్పించే కార్యక్రమం, వారికి పని కల్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్న అందులో ఏమాత్రం అమలు లేకుండా మనం ఈరోజు రైతుల శ్రేయస్సు, గృహ అవసరాలకు సంబంధించిన ప్రజల శ్రేయస్సు, ఇక్కడ నేతలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి శ్రేయస్సును, అదేవిధంగా శ్రేయస్సును కూడా కాపాడుకుంటూ సమయంతో ముందుకు పోతున్నటువంటి బాధ్యత ఈరోజు మనపై ఉంది. ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అధికారులకు అయినప్పటికీ కూడా తప్పది. మనం వారి కార్మికులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కొనసాగించుకుంటూ ఉండే విధంగా వారికి అవకాశం ఇస్తూనే వారి దగ్గర నుంచి మనం వాళ్ళు అనామతుగా ఇచ్చేటువంటివి వాళ్ళు రెడీ ఉన్నారు. మీరు మాట్లాడిన రోజు కూడా పొద్దున వచ్చారు. ఆ విధంగా తీసుకొని ఆ పరిశ్రమ కూడా ముందుకు పోవడం కోసం మీరు అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భం కోరుతూ, రాబో రోజుల్లో నేను అనేక వేదికల ద్వారా కూడా చెప్పిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు, ముందుకు పోతుందని మాట చెప్పినాం. అప్పర్ మానేరు పోయేటువంటి ప్రాజెక్టు పైన కూడా 900 కోట్ల రూపాయలు ఆ కాలంలో మంజూరు కాబట్టి ఉన్నటువంటి దాన్ని 700 కోట్లు ఖర్చు కాబట్టి మరో 200 కోట్లు ఉన్నటువంటి దాన్ని వెంటనే పనులు ప్రారంభించమని చెప్పని అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో శ్రీపాద ప్రాజెక్టు ద్వారా 1737 కోట్లు మంజూరు కాబట్టి ఆనాడే ఇంకా 90% పనులు పూర్తి కాబట్టి 10% మిగిలి ఉన్నటువంటి పనులు కూడా చేయమని ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి బడ్జెట్ పుస్తకంలో కూడా ప్రాజెక్టు ప్రథమ దానిలో కూడా పెట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.